ఉద్యోగం కోసం రాజస్థాన్కు చెందిన ఓ యువతి ఇటీవల తన తల్లిని హత్య చేసిన కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రి విజయ్ శర్మ మరణంలోనూ ఆమె హస్తం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రణాళిక ప్రకారమే వైద్యం అందకుండా చేసి ఆయన మరణించేలా చేసిందని పేర్కొన్నారు. అనంతరం తండ్రి ఉద్యోగం తనకు కాకుండా తల్లి నీరజ్ శర్మకు రావడంతో ఆమెను కూడా హత్య చేసినట్లు మృతురాలి సోదరుడు రాకేష్ శర్మ ఆరోపించారు. రాజస్థాన్ హైకోర్టులో కోర్ట్ మాస్టర్గా పనిచేసిన విజయ్ 2024లో బ్రెయిన్ సంబంధిత సమస్యతో తీవ్ర అనారోగ్యానికి గురైనప్పటికీ కొన్ని రోజుల తర్వాత కోలుకున్నారని రాకేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆయనకు సరైన చికిత్స అందకుండా కుమార్తె ఆయుష్నే అడ్డుకుంటుందని ఆరోపించారు. మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలిస్తున్నామని చెప్పి విజయ్ శర్మను తీసుకెళ్లిందని, దాదాపు 3 నెలల పాటు ఆయన ఆచూకీని ఎవరికూ చెప్పలేదన్నారు. అనంతరం ఆయన్ను జైపూర్లోని ఓ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపిందన్నారు. ఇప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చామని, 2025 ఏప్రిల్లో ఆయన మరణించాడని తెలిపారు. విజయ్ శర్మ అంత్యక్రియలు పూర్తయిన వెంటనే కారుణ్య నియామకం కింద ఆయుషి తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తానని చెప్పిందని, అదే సమయంలో తమ కుటుంబ ఆస్తులను తన పేరు మీద బదిలీ చేయాలని పట్టుబట్టిందని రాకేష్ ఆరోపించారు. విజయ్ శర్మ మరణంపై విచారణ జరపాలని కోర్టును కోరారు. మరోపక్క తనకంటే దివ్యాంగుడైన సోదరుణ్ణే ఎక్కువ ప్రేమగా చూసుకుంటుందని ఆయుషి తరచూ తన తల్లితో గొడవ పడేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తన తల్లిని చంపే ప్లాన్ గురించి తన కజిన్ బలరాంతో చర్చించినట్లు విచారణలో అంగీకరించిందని పోలీసులు వెల్లడించారు. తల్లిపై ఉన్న ద్వేషం, తండ్రి ఉద్యోగం తనకు రాలేదనే కోపంతోనే ఈ దారుణానికి పాల్పడిందన్నారు. ఎల్ఎల్బి చివరి సంవత్సరం చదువుతున్న నిందితురాలికి చట్టాలపై అవగాహన ఉందని, ఈ హత్య విషయంలో ఎవరికీ అనుమానం రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని తెలిపారు. మరో నిందితుడు బలరాం ఇంకా పరారులోనే ఉన్నాడని, అతడి కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. కోర్టులో లోయర్ డివిజన్ క్లర్క్గా పనిచేస్తున్న 45 ఏళ్ల నీరజ్ శర్మ జూలై 3న జైపూర్లోని ప్రతాప్ నగర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో మరణించింది. నీరజ్ శర్మ తన కుమారుణ్ణి కోచింగ్ సెంటర్లో దింపి ఇంటికి వస్తున్న సమయంలో 130 కిలోమీటర్ల వేగంతో వస్తున్న స్కార్పియో కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో దాదాపు 100 అడుగుల ఎత్తుకు ఎగిరిపట్టడంతో నీరజ్ శర్మ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు వాహనం అతివేగంగా వచ్చి ఢీ కొట్టడం చూసిన తరువాత ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా అనుమానం వచ్చింది. దాంతో తమ స్టైల్లో విచారణ మొదలుపెట్టారు. నీరజ్ శర్మ కూతురు ఆయుషి శర్మ తన తల్లిని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్తో 7 లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకున్నట్టు గుర్తించారు. తండ్రి చనిపోయిన తరువాత ప్రభుత్వ ఉద్యోగం తనకు వస్తుందని భావించగా తన తల్లి ఉద్యోగం చేసేందుకు సిద్ధమవటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తేలింది. దీంతో ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆయుషి తన తల్లిని అడ్డు తొలగించుకోవాలని భావించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే తన కజిన్తో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది. ఈ కేసులో మొత్తం 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.